सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् ॐ भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः 85వ పేజీ 17వ కారిక అనిశ్చితా యథా రజ్జుః అంధకారే వికల్పితా సర్పధారాదిభిర్భావైః తద్వదాత్మా వికల్పితః గౌడపాదాచార్యుల వారు సర్పదృష్టాంతం రజ్జు సర్పదృష్టాంతాన్ని శాస్త్ర ప్రసిద్ధమైన దృష్టాంతాన్ని ఉపయోగించి మనకు ఈ యొక్క జగత్తు ఎలా మిథ్యా అని తెలియజేస్తున్నారు. మనం చూసే ఈ ప్రపంచం అంతా కూడా ఒక కల లాంటిది అని చెప్తుంది శాస్త్రం. మనకేమో ఇది కల ఎలా అవుతుంది, ఇది సత్యం కదా అని అనిపిస్తుంది. అది సత్యమని ఎందుకు అనిపిస్తున్నది మనకు అంటే, శాస్త్రం చెప్తున్నది నువ్వు అజ్ఞానం అనే నిద్రలో ఉన్నావు. ఆ అజ్ఞానం అనే నిద్రలో ఉన్నప్పుడు ఈ యొక్క జాగ్రత్త ప్రపంచం సత్యంగానే కనపడుతుంది అంటుంది. ఎలాగైతే నిద్రలో ఉన్నప్పుడు నువ్వు నీ కల నీకు సత్యంగా ఉంటుందో, అదేవిధంగా ఇక్కడ ఆత్మ అజ్ఞానం అనే నిద్రలో ఉన్నావు. నువ్వు నిద్రలో ఉన్నావు, అజ్ఞానంలో ఉన్నావని నీకు తెలియదు. కలగనేవాడికి నిద్రపోయినప్పుడే కదా కల వస్తుంది. కలగనేవాడికి నేను నిద్రపోతున్నాను, ఈ నిద్రలో నాకు కల వస్తున్నదని చెప్పి తెలుస్తుందా వాడికి? తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? మెలకు వచ్చినప్పుడు మాత్రమే నేను నిద్రపోయినాను, నాకు నిద్రలో కల వచ్చింది అని తెలుస్తుంది. నిద్రపోయేవాడికి కల వచ్చినప్పుడు ఆ కల తెలియదు, నేను కలగంటున్నానని తెలియదు. అది తెలియాలంటే మెలుకుంటేనే తెలుస్తుంది. అది ఎంత సత్యమో అదేవిధంగా ఈ వ్యావహారిక ప్రపంచం కూడా ఇది రెండవ కళ. అది ఒక కళ, మనకు తెలిసిన కళ. ఇది తెలియని కళ. అది మనకు తెలిసిన కళ అండి, కానీ ఈ కళ మనకు తెలియదు. శాస్త్రం చెప్తే కానీ ఇది కళ అని మనకు తెలియదు. శాస్త్రం చెప్పినా కూడా తెలియదు. శాస్త్రం ఇది కళ అని మనకు తెలియజేస్తుంది. ఇది కళ ఎట్లా అవుతుంది అని అంటే శాస్త్రం అంటుంది, ఇది కళ అని నీకు తెలియాలి అంటే నువ్వు మెలుకోవాలి అంది. ఇది కళ అని నీకు తెలియాలి అంటే నువ్వు మేలుకోవాలి అంది. నువ్వేమంటావు? నేను మేలుకుతూనే ఉన్నా కదా అంటావు. ఈ మెలకువ కాదు నాయన, ఈ మెలకువ అడగలేదు నేను. మెలకువ అంటే నీ ఆత్మస్వరూపానికి మేలుకో. మెలకువ అంటే ఇక్కడ మేలుకో, నీ ఆత్మస్వరూపానికి మేలుకోవాలి అంటే నువ్వు తెలుసుకోవాలి. చిన్నప్పుడు మన వాళ్ళు పాటలు పాడేవారు, మేలుకో సుగుణాల వాల జానకి లోల. వింటారా పాట? మేలుకో సుగుణాల వాల జానకి లోల.
మేలుకో అనే పాట ఎందుకు చెప్పారు? మేలు కొలుపు అనేది ఎందుకు వచ్చింది తెలుసా? అక్కడ ఒకరోజు నువ్వు నీ జీవితంలో నీ ఆత్మస్వరూపానికి మేలుకో అని గుర్తు చేయడం కోసం మేలు కొలుపు పాటలు పెట్టారు. మనం ఆ మేలు కొలుపులు పాడుతూనే జీవితం అంతా గడిపి మేలుకోకుండానే జీవితాన్ని సమాప్తి చేసుకుంటున్నాం. ఆ తల్లి జోలపాట పాడేటప్పుడే, ఆ తల్లి జోలపాట పాడేటప్పుడు పిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి 4 వేదాలు గొలుసుగా అమరించి తొట్టె బ్రహ్మాండంబు 4 వేదాలు గొలుసులు, 4 గొలుసులు. ఇక్కడ ఎవరున్నాడు? పడుకుని ఉన్నవాడు ఆ బ్రహ్మాండంలో పరమాత్ముడే అని తల్లి జోలపాట పాడుతుంది. అప్పుడు ఆ పాడే తల్లికి తెలియదు, వినే పిల్లవాడికి తెలియదు. కానీ ఏదో ఒక రోజుకి ఏదో ఒక సంస్కారం ఆ జీవుడిలో ప్రవేశించకపోతుందా ఏమో. అట్లా వినే మా అమ్మమ్మ పాడినదో మా బామ్మ పాడిన పాటలో వినే ఈ జీవుడు తెలుసుకున్నాడు, మరి ఎంతకంటే ఏం కాదు. కనుక పాడిన పాటలు వృధా పోవు ఎప్పటికి కూడా. ఎంత తత్వాలు చెప్పబడినాయి ఒక్కొక్క పాటలో. మేలుకో అన్నాడు. ఎందుకు ఈ పాటలన్నీ చెప్తున్నాను ఇప్పుడు? నువ్వు మేలుకో నీ నిజస్వరూపానికి అన్నారు. మేలుకో నీ నిజస్వరూపానికి. ఎలా మేలుకుంటావు? శాస్త్ర పఠనం చేస్తే మేలుకుంటావు. శాస్త్ర పఠనం చేస్తే మేలుకుంటావు. మేలుకుంటున్నాం కదా ఇప్పుడు, చిన్న చిన్నగా కొంచెం కొంచెం మేలుకుంటున్నాం కదా. ఆ మెలకు రావాలి. నీకు అర్థం కాకపోతే ఒక ఉదాహరణ చెప్తాను విను అంటున్నారు. మసక చీకటిలో మంద అంధకారంలో తాడును చూసి పాము అనుకున్నావు. ఆ త్రాడును చూసి పాము అనుకున్నావు. నువ్వు పాము అనుకుంటున్నప్పుడు నీకు అది తాడని తెలియడం లేదు కదా. పాము చూసినంతసేపు పామనే అనిపిస్తుంది కానీ తాడని అనిపించదు. అక్కడ ఏదో ఉన్నది, అది సామాన్య జ్ఞానం. సామాన్య జ్ఞానం. ఆ ఉన్నటువంటి తాడు ఒకటికేమో సర్పధార, సర్పంగా కనపడుతున్నది ఒకటికి. 4 మనుషులు ఆ చీకటి దగ్గరికి వెళ్ళారు, మంద చీకటిలో, మసక చీకటి. ఒకటికేమో పాములాగా కనపడింది సర్ప, మరొకడికేమో నీటి ధారలాగా కనపడింది, ఇంకొకడికేమో భూమి మీద క్రాక్ లాగా కనపడింది, మరొకడికేమో మాలలాగా కనపడింది, పెద్ద మాల, పూలమాల. 4 విధాలుగా చూస్తున్నారు. అక్కడ ఉన్నది ఒకటి, వీళ్ళు చూసే 4 అక్కడ లేవు. అసలు వీళ్ళు చూసే 4 రకాలు అక్కడ లేవు కదా. కానీ వీళ్ళు భావిస్తున్నారు అట్లా. అది అనుకుంటున్నంతసేపు వాళ్ళకి సర్పజ్ఞానం, రజ్జు జ్ఞానం ఉంటుందా? తాడు జ్ఞానం. రజ్జు అంటే తాడు, తాటి జ్ఞానం రాదు. ఒకడేమో పూలమాల అని చెప్పి దగ్గరికి వెళ్ళి తీసుకుందాం అనుకుంటున్నాడు, మరొకడేమో నీళ్ళండి దార, అందుకని బట్టలు తడుస్తాయేమో అని చెప్పి దోవతి పైకి పట్టుకొని నడవాలని చూస్తున్నాడు. మరొకడికేమో కర్రలాగా కనపడింది, పెద్ద కర్రలాగా. ఈ కర్ర తీసుకుంటే ఉపయోగించుకోవచ్చు అని చెప్పి అనుకుంటున్నాడు ఇంకొకడు. మరొకడేమో పాము అనుకొని చెప్పి పరిగెడతానంటున్నాడు. వీళ్ళకి ఆలోచనలు, వీళ్ళు అనుకునే పనులన్నీ జరుగుతాయి అక్కడ. అసలు అక్కడ ఉన్నది తాడు, ఇక్కడ ఏదో ఉన్నదని తెలుసు కానీ అది తాడు అని విశేష జ్ఞానం అంటారు, దాన్ని స్పెసిఫిక్ నాలెడ్జ్ అంటారు. ఆ ఉన్నది తాడని తెలియకపోవడం, ఏదో ఉన్నది, ఆ ఉన్నది వివిధంగా కనపడుతోంది నలుగురికి, 4 రకాలుగా. కనుక సామాన్య జ్ఞానం ఒకటే అందరికీ. అక్కడ ఏదో ఉన్నది. ఆ ఏమిటది? ఒకడు మాలని, ఒకడు ధారని, ఒకడు కర్రని, ఒకడు పామని. విశేష జ్ఞానాలు 4 రకాలు. అక్కడ ఉన్నది ఒక్కటి, తాడు. తాడు సత్యం. అక్కడ విశేష జ్ఞానం అంటారు దాన్ని. జ్ఞానాలు 2. ఇదం జ్ఞానం అంటే ఇది, ఇది ఉన్నది. ఏది అది? అది ఏది అది అని తెలియకపోవడమే విశేష అజ్ఞానం అంటారు. ఏదో ఉన్నదండి మసక చీకట్లో, ఏదో ఉంది అక్కడ చూడండి, ఏదో ఉందన్నాడు. ఆ ఏదో ఉన్నది 4కి 4గా కనపడింది.
సామాన్య జ్ఞానం అక్కడ ఏదో ఉండాలి కదా, నాలుగుగా కనపడాలంటే ఏదో ఉండాలి కదా, అది సామాన్య జ్ఞానం. కానీ విశేష జ్ఞానం ఏమిటి? సత్యంగా అక్కడ స్పెసిఫిక్ నాలెడ్జ్ తాడు. ఇప్పుడు ఆ విశేష జ్ఞానం వీళ్ళకి 4 రకాలుగా కనపడింది. ఆ విశేష జ్ఞానం అంటారు దాన్ని, స్పెసిఫిక్ నాలెడ్జ్. ఉన్నది అనేటువంటిది సామాన్య జ్ఞానం, అది ఏది ఉన్నది అనేది విశేష జ్ఞానం. ఉన్నది సామాన్య జ్ఞానం, జనరల్ నాలెడ్జ్. ఏమి ఉన్నది అనేది స్పెసిఫిక్ నాలెడ్జ్, విశేష జ్ఞానం. సర్పధారాదిభిర్భావై, భావం అంటే ఆలోచనలు, వాటితో కలుస్తుంది. అదేవిధంగా ఎందుకు కనపడుతోంది? అంధకారే అన్నారు. అంధకారంలో కల్పింపబడినవి అవన్నీ కూడా. ఎందుకంటే రజ్జు అనిశ్చితాహ, రజ్జు నిశ్చయంగా తెలియలేదు వాళ్ళకి. రజ్జు తాడు అనిశ్చితాహ, నిశ్చయంగా తెలియలేదు. తెలియకపోవడం వల్ల మంద అంధకారంలో అవి రకరకాలుగా కనపడింది. ఇప్పుడు వీళ్ళని ఏం చేయాలి? నలుగురిని ఏం చేయలేం. వాళ్ళ బుద్ధికి కొంచెం పని పెట్టాలి. ఏమిటా పని? నువ్వు పరిగెత్తను అక్కర్లేదు, నువ్వు ఆ మాలని అనుకోక్కర్లేదు, ఇవన్నీ కాదు. స్విచ్ అయ్యి ఫస్ట్ లైట్ వేయి, టార్చ్ లైట్ వేయి, ఉన్న వస్తువు ఉన్నట్లుగా కనపడుతుంది. అదేవిధంగా తద్వత్, 2వ లైన్లో మధ్యలో తద్వత్, అదేవిధంగా ఆత్మ వికల్పిత, ఆత్మ మీద ఇవన్నీ కల్పింపబడినాయి. ఏవన్నీ కల్పింపబడినాయి? మా అబ్బాయి, మా అమ్మాయి, మా కోడలు, మా మనవడు, మనవరాలు, అన్నీ కల్పింపబడినాయి. ఒకటి కాదు, మనం చూసేవన్నీ కల్పింపబడినాయి. అక్కడ కల్పింపబడిన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? సమస్యలు, రకరకాల సమస్యలు. అక్కడ పామును చూసిన వాడికి అది పచ్చపాము అండి, తాడు మీద పాము చూస్తున్నాడు. ఏం పాము? కట్ల పామా, నాగుపామా? అది కరిస్తేనండి ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నాడు. భయపడి వడికి దాన్ని ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తున్నాడు. పామును బట్టి వాడిని పిలిచాడు, పాము మంత్రం వేయమన్నాడు, పాము మంత్రాన్ని ఉపయోగించమన్నాడు. మంత్రం వాడు వచ్చాడు, నేను పట్టుకుంటాను పావునని వచ్చాడు. ఇవన్నీ అవసరమా? లేని పావుని పట్టుకోగలడా? అదేవిధంగా మనం కూడా ఆత్మనని తెలుసుకోక ఆ ఆత్మ మీద ఇవన్నీ కల్పించుకుంటున్నాం. ఈ శరీరాన్ని, ఈ శరీరానికి సంబంధించినటువంటి తల్లి తండ్రి ఇవన్నీ నిజం అనుకుంటున్నాం. మనం అనుకొని వాటి వల్ల వచ్చే సమస్యలన్నీ నిజం అనుకొని దుఃఖపడుతూ ఉన్నాం. జన్మజన్మలుగానండి, ఒక జన్మ కాదు, జన్మజన్మలుగా. ఎంత దుఃఖం అంటే గురువులు చెప్తున్నా కూడా, ఉపనిషత్తుల మీద ఉపనిషత్తులు చెప్తున్నా కూడా అది తొలగనటువంటి గట్టిగా మనల్ని పట్టుకున్నది పిశాచంలాగా అజ్ఞానం. అప్పుడప్పుడు గురువుగారు పాపం, ఆయనకి ఏమున్నాయి కష్టాలు మనకే అంటుంటారు. గురువుగారు చెప్తున్నా కూడా గురువుగారి మీద జాలి పడతారు. వాళ్ళకి ఏం తెలుసండి సన్యాసులు, మనకి ఎన్ని సమస్యలు. ఏది లేని పావుని గురించి వర్ణన, అది చేసుకుంటూ ఆ వర్ణనలోనే ఆనందిస్తూ, పైగా కుటుంబ సమస్యలు, ఇంటింటి రామాయణం చెప్పుకుంటూ కథలుగా నోరు తెరిస్తే మాట్లాడేదంతా అనాత్మ గురించే. ఎవరైనా చూడండి, నోరు తెరిస్తే అనాత్మ గురించే కదా మాట్లాడతాడు. అప్పుడు గురువుగారు కూడా అనాత్మ గురించే మాట్లాడుతున్నారా? ఒక్క వేదాంత గురువు తప్ప మరి ఎవ్వరు ఏది మాట్లాడినా అనాత్మ గురించే. ఒక ఆవిడ చెప్తోంది, ఏమండి మా అమ్మగారు అంతకుముందు రామకోటి రాస్తుండేవారు, బాగా యాక్టివ్గా ఉండేవారు. ఇప్పుడండి మా అమ్మగారు పాపం చెప్పిందే చెప్తూ ఉన్నారు, మాట్లాడిందే మాట్లాడుతున్నారు. మా నాన్నగారు, మా అమ్మగారు చెప్పుకుంటూనే ఉంటాం, మా మనవడండి ఎంత చలాకీయో,
ఎంత చురుకో. ఇవన్నీ ప్లెజెంట్గా ఉండేవని చెప్పుకుంటాం, కష్టాలన్నీ కూడా చెప్పుకుంటాం, సుఖాలు చెప్పుకుంటాం, కష్టాలు చెప్పుకుంటాం. ఈ చెప్పుకునేవన్నీ కూడా భ్రాంతిలో ఉండి మాట్లాడే మాటలు. అందుకని జ్ఞానికి ఏం ఉండవు మాట్లాడటానికి. మాట్లాడితే వేదాంతమే మాట్లాడతాడు, లేకపోతే మౌన వ్యాఖ్య. అందుకని ఒక శ్లోకంలో చెప్తారు, ఆత్మ అజ్ఞాన మహానిద్ర అన్నారు. ఈ శ్లోకంలో కాదు, ఒక శ్లోకంలో ఆత్మ అజ్ఞాన మహానిద్ర. మామూలుగా మనం పోయేది నిద్ర. ఆత్మ అజ్ఞానం అనేది మహానిద్ర. ఈ నిద్రకే ఒళ్ళు మరిచిపోయి నిద్రపోతాం, ఏమీ తెలియదు. ఇంకా మహానిద్ర చెప్పాలే, అది ఏ నిద్ర అన్నాడు. ఆత్మ అజ్ఞాన మహానిద్ర జృంభితేస్మిన్ జగన్మయే. ఈ మహానిద్రలో ఏమొస్తుందిట? ఆ నిద్రలో కల వస్తుందండి. ఈ మహానిద్రలో మయి నాయందు అస్మిన్ జగత్ అంటే ఈ జగత్ అంతా విజృంభిస్తుంది అన్నాడు. జృంభితేస్మిన్ జగన్మయే, నాయందు ఈ జగత్తంతా కూడా విజృంభిస్తుంది. కలలాంటి ఈ జగత్తు విజృంభిస్తుంది, పుడుతుంది అని అర్థం. తర్వాత దీర్ఘ స్వప్నే స్ఫురంతి ఏతే. అది ఆ స్వప్నం ఒక నిమిషం కూడా ఉండదు, ఇంకా తక్కువేట మన కళ. కానీ ఇది దీర్ఘ స్వప్నం, అంతే తేడా. అది కొద్ది సెకండ్లే ఆ స్వప్నం. ఏది మామూలు నిద్ర కదా, ఇది మహానిద్ర కాబట్టి దీర్ఘ స్వప్నం అన్నాడు. ఇది స్వప్నం కూడా అని తెలుసుకోలేనంత దీర్ఘం, జన్మజన్మలుగా ఉండే దీర్ఘత్వం. దీర్ఘ స్వప్నే స్ఫురన్ మనకు తెలుస్తున్నది ఈ దీర్ఘ స్వప్నం. ఏమని? నాకు స్వర్గానికి వెళ్ళాలి, నేను మళ్ళీ మళ్ళీ పుడితే నీ కడుపునే పుట్టాలి, మళ్ళీ భార్యనైతే నువ్వే నాకు భార్యగా రావాలి, భర్తగా రావాలి, నాకు ఈ జన్మకి మోక్షం వచ్చేయాలి. ఇవన్నీ రకరకాలు. నేను ఈ జన్మలో మోక్షం పొందాలి, మళ్ళీ నాకు జన్మే వద్దు. ఏంటి? స్వర్గ మోక్షాది విభ్రమ అన్నాడు. స్వర్గానికి వెళ్ళాలనుకోవడం విభ్రమే, మోక్షాన్ని పొందాలి అనుకోవడం విభ్రమే. నువ్వు ముక్తస్వరూపుడివి, ఆత్మవి. ఎవరికి మోక్షం? మోక్షం ఎవరికి? శరీరానికా? కాదు. మనస్సుకా? కాదు. ఆత్మగా మోక్షం? కాదు. ఎవరికండి మోక్షం? నాకు అజ్ఞానం ఉంది, అజ్ఞానం పోవాలి, నేను మోక్షాన్ని పొందాలనుకుంటున్నావే, దానికి మోక్షం కావాలి ముందు. ఆ ఆలోచనని పోగొట్టుకోవాలి. కనుక ఎంత భ్రమలో ఉన్నామంటే చెప్పడానికి అంత భ్రమలో ఉన్నాం మనం. కానీ చేస్తాం, మళ్ళీ ప్రయత్నం చేద్దాం. చూద్దాం నెక్స్ట్ శ్లోకాలు ఏమంటున్నారు. 18వ కారిక. తద్వద్ ఆత్మకల్పిత అన్నారు. అన్ని ఆత్మ మీద వికల్పం చేయబడినవి ఈ విధంగా అన్నారు. నిశ్చితాయాం యథా రజ్వాం వికల్పో వినివర్తతే రజ్జురేవేతి చాద్వైతం తద్వదాత్మ వినిశ్చయః. యథా ఏ విధంగానైతే రజ్వాం నిశ్చితాయాం తాడును తాడుగా తెలుసుకుంటామో, రజ్వాం నిశ్చితాయాం వికల్పో వినివర్తతే. ఇది నీటి ధారని, కర్రని, పూలమాలని, లేకపోతే పామని, ఈ వికల్పాలన్నీ కూడా వినివర్తతే తొలగిపోతాయి. వినివర్తతే అంటే తొలగిపోతాయి. ఎప్పుడు తొలగుతాయి? రజ్జు నిశ్చితాయ, తాడుని తాడుగా తెలుసుకున్న తర్వాత ఇవన్నీ
వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతాయి? 4 రకరకాలుగా చూస్తున్నాడు. 4 విషయాలు తీసండి. పామును చూస్తున్నాడు ఇప్పుడు. నేను లైట్ వేశానండి, తాడు కనపడుతోంది, పాము వెళ్ళిపోయిందన్నాడు. ఎక్కడికి వెళ్ళిందన్నాడు? బుట్టలోకి పోయిందన్నాడు. తోక కూడా బాగ్గి లేకుండా పోయిందన్నాడు. తల కాదు, తోక కూడా పోయిందన్నాడు. అయ్యి తోక ఉంటే కదా పోవడానికి, అసలు పోయిందని అంటామా? లేదు అని తెలుసుకుంటాం. అర్థమైందా? పోవడం అనేది లేదు, ఉంటే కదా పోవడానికి. కనుక ఆత్మని తెలుసుకున్న తర్వాత, మన అజ్ఞానం పోయిన తర్వాత ఈ ప్రపంచం ఏమైపోతుంది అంటాడు. ఇదంతా కనపడకుండా పోతుంది అంటాడు. ఎక్కడికైనా పోతుందా? ఉంటే కదా పోవడానికి. అసలు నీకు ఉన్నట్లుగా కనపడుతున్నది, అంతేగాని అది ఎక్కడికి పోదు. ఇది తెలుసుకోకుండా చాలామంది ఈ ప్రపంచం అంతా సమస్యలు ఇస్తున్నది, అన్నీ సమస్యలే, అందుకని కళ్ళు మూసుకొని ధ్యానం చెయ్యి, చూడవాకు ప్రపంచాన్ని, చూస్తే కదా సమస్య. ఇట్లాగే మాట్లాడతాడు కళ్ళు మూసుకొని. వాళ్ళని చూస్తుంటే కదా సమస్య వచ్చేది, అందుకని కళ్ళు మూసుకో, సమాధిలోకి వెళ్ళిపో, హాయిగా ఉంటుంది, ధ్యానం చెయ్యి. ఎంతసేపు చేస్తావు? అక్కడ సమస్య లేదు, ఇక్కడ ఉంది సమస్య. ప్రపంచంలో సమస్య లేదు, మనుషుల్లో అవతల వాళ్ళలో సమస్య లేదు. ఉన్న సమస్య అంతా ఇక్కడ నీ మనస్సులో ఉంది. ఇక్కడ ఇవ్వాలి ట్రీట్మెంట్. మనకి ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మనం ఒప్పుకోం కదా. అందరికి ట్రీట్మెంట్ ఇవ్వాలంటాం, వాడికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటాడు. ట్రీట్మెంట్ ఏంటి? ఏముంది? వాళ్ళు మారాలి, వీళ్ళు మారాలి, వాళ్ళ బిహేవియర్ మారాలి, వాళ్ళు మాట్లాడే తీరు మారాలి. ఆయన ఎందుకు అట్లా మాట్లాడతాడు, ఆమె ఎందుకు అట్లా బిహేవ్ చేస్తుంది, వీడు ఎందుకు ఇట్లా అంటాడు, ఇట్లా అనకుండా అట్లా అనొచ్చు కదా, ఆ విధంగా మాట్లాడచ్చు కదా, ఇలా ఎందుకు మాట్లాడాలి, ఇట్లా అంటామే. కానీ ఎంతసేపటికి చూడండి, మన మనస్సు చేసే డ్రామా అందరి మీద వేలెత్తి చూపుతుంది. మనస్సు అందరి మీద, తనను తప్ప. నేను కరెక్ట్ అండి, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వాలి. ఎవరికి? అందరికీ. మారచ్చు కదా, ఎందుకు అసలు అట్లా మాట్లాడటం? ఎంత తప్పది. అలా కాకుండా ఇలా మాట్లాడుంటే బాగుండేది. ఏమిటి తర్జన భర్జన అవుతోంది మనస్సు. అందుకని అక్కడ అందరినీ కరెక్ట్ చేయడానికి శాయశక్తుల సమయాన్ని, శక్తిని వారం రోజులు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు పనిచేస్తూనే ఉంది. అత్తగారిని మార్చాలని, భర్తని మార్చాలని, పిల్లవాడిని మార్చాలని ఎంత కష్టపడుతుందో చెప్పడానికి వీల్లేదు. ఒకడినే, ఇద్దరినే, తనకు సంబంధించిన వాళ్ళందరినీ, కుక్క పిల్ల ఉంటే కుక్క పిల్లను కూడా, ప్రతి మనిషి అండి తనకు సంబంధించిన వాళ్ళందరూ తాను చెప్పినట్లుగా వినాలి అని చెప్పి ఎంత ప్రయాసపడతాడు. జరగని పనికి ప్రయాసపడి అలసిపోయి అమ్మా నా వల్ల కాదంటాడు. వీళ్ళని మార్చలేమండి అస్సలు. వాళ్ళు అదే అనుకుంటున్నారు నీ గురించి. చూడండి ఇక్కడ విచిత్రం. నువ్వేమనుకుంటున్నావో వాళ్ళందరి గురించి, వాళ్ళందరూ కూడా నీ గురించి కూడా అదే అనుకుంటున్నారు. నిన్ను మార్చాలని చేశారు, ప్రయత్నం చేసి వాళ్ళు అలిసిపోయినారు, నువ్వు మారలేదు. వాళ్ళు మారాలని నువ్వు ప్రయత్నం చేశావు, వాళ్ళు మారలేదు. అందుకని జీవితం అంతా కూడా ఈ విధమైనటువంటి వృధా ప్రయాసలతో మన కాలాన్ని ఎట్లా దిగులు చింతలతో గడుపుకుంటున్నామంటే, కొంతమంది బయటికి చెప్పకపోయినా లోపల కొంచెం డీసెంట్ అనమాట. కొంచెం డీసెంట్గా ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే, చదువుకున్న వాళ్ళు బైక్ అంటే బాగున్నది కదా, ఎప్పుడో జరిగిపోయింది 5 ఏళ్ల కిందట, 6 ఏళ్ల కిందట వస్తుంది మనసులోకి. అప్పుడు అట్లా అన్నాడు కదా, ఈరోజు చూడు ఏమైంది, మనసు చెప్తున్నది లోపల. అప్పుడు అట్లా అన్నాడు కదా పెద్ద నన్ను, ఇప్పుడు ఏమైంది ఏమిటి అంటుంది మనసు లోపల. ఈ మనసు చేసేటటువంటి నాటకం అంతా ఇంత కాదు, బాగా అనుభవిస్తున్నాడు. ఇప్పుడు నన్ను అన్నాడుగా ఆ రోజు అంటుంది మనసు, మాట్లాడుతోంది లోపల. ఇవన్నీ అవసరమా అసలు? ఈ చింతన సరి అయినదా అసలు?
చేస్తూనే ఉన్నది చింతన. ఎందుకు? ఈ శరీరం సత్యం అనుకుంటూ, ఈ శరీరానికి సంబంధించిన వాళ్ళు సత్యం అనుకుంటూ, ఆ శరీరాలకి ఈ శరీరాలకి మధ్య జరిగినటువంటి సంభాషణలు సత్యం అనుకుంటూ, ఆ సంభాషణలో వచ్చేటటువంటి కష్టాలు సుఖాలన్నింటినీ కూడా నెమరు వేసుకుంటూ, బ్రహ్మాన్ని గురించి నెమరు వేయొచ్చుగా. ఇవి ఏది లేని పాము గురించి వర్ణన, ఇదంతా కూడా అదే. ఇంత అజ్ఞానంలో మహానిద్రలో ఉన్నామంటే నమ్ముతామా మనం? శాస్త్రం మనల్ని చూసి పరితాపం పడుతుంది, వీళ్ళందరూ ఎప్పుడు మేలుకుంటారు అంటుంది. అందుకని మన సమయాన్ని ఎంత వృధా చేసుకుంటున్నామంటే మనం మన యొక్క ఇంద్రియాలని, మనస్సుని, బుద్ధిని ఆకలి, దాహము, నిద్రకే సరిపోతుంది 30% జీవితం. ఆకలికి, దాహం తీర్చుకోవడం, ఈ శరీర పోషణకే అష్ట కష్టాలు పడాలి. ఇవి కాకుండా అవన్నీ ఎక్స్ట్రా. ఈ శరీర పోషణకే అష్ట కష్టాలు, దీనికి వ్యాధి రాకుండా దీనికి మందులు చూసుకుంటూ, మందులు ఇస్తూ, నీడ, దీనికి వస్త్రం కడుతూ, దీనికి సేవ చేయటంలోనే మన జీవితం అంతా సరిపోతున్నది. ఇది కాక ఏంటి? ఇది కాక మన భ్రమలో ఉండే, అజ్ఞానంలో ఉండే పడే ఆయాసం, దానంత నరకం మరొకటి లేదు. ఇంకా మనకి ఎక్కడండి మోక్షం వచ్చేది? ఎప్పుడు మనం అజ్ఞానం నుంచి బయటపడి, ఎప్పుడు మనం నేను బ్రహ్మాన్ని, నాకేమిటి మరణం, నాకేమిటి దుఃఖం అని చెప్పగలిగే స్థితి ఎప్పుడు వస్తుంది మనకు? అంత తేలిగ్గా వస్తుందా? ఇటుపక్క తంగమాడిగే, అటుపక్క వెళ్ళి మాళిగై, అటుపక్క శరవణ భవన్, ఇటుపక్క నల్లి షాపు, అటుపక్కన సినిమాలు, సీరియల్స్, హోటల్స్, స్టార్ హోటల్స్, రకరకాల భోగాలతో మనం జీవితాన్ని భ్రమంలో పడి ఉన్నవాడికి ఎక్కడ అహం బ్రహ్మాస్మిని చెప్పే ఆస్కారం ఉన్నది అసలు? మీరేదో వచ్చి కూర్చొని సోమవారం క్లాస్తో చెప్తే 10 మంది ఇంటే వీళ్ళందరికీ వచ్చేనా అని అనిపిస్తుంది మనకు. కష్టం. చూస్తాం, రాకపోతుందా అని ప్రయత్నం చేస్తాం. ఓకే. నిశ్చితాయాం యథా రజ్వాం వికల్పో వినివర్తతే. ఆ వికల్పం పోగానే ఏమొచ్చింది మనకు? రజ్జురేవ ఇతి, అది తాడే, అక్కడ పాము లేదు, తాడు మాత్రమే ఉన్నది. రజ్జురేవ, వికల్పాలన్నీ పోయినాయి కదా, అక్కడ త్రాడు మాత్రమే ఉన్నది అనే జ్ఞానం వస్తుంది. తథా తద్వత్, ఆ విధంగా, అదే విధంగా అద్వైతం ఆత్మ వినిశ్చయ. ఎప్పుడైతే ఆత్మని తెలుసుకుంటావో, నీ ఆత్మస్వరూపాన్ని, అద్వైతమే ఉన్నది, ఒక్క ఆత్మ మాత్రమే ఉన్నది, మరికేమీ లేవు అని అంటాడు. అది ఇక్కడ విషయం అని తెలుసుకోవాలి. తర్వాత శ్లోకం నుంచి చెప్తున్నారు. 19వ శ్లోకం నుంచి అనేక రకాలైనటువంటి అపోహలు మనుషులకి, ఈ ఆత్మజ్ఞానం లేకపోవడం వల్ల వారు ఎన్ని భ్రాంతులకు గురవుతున్నారు, ఎన్నెన్ని అపోహలు పొందుతున్నారని చెప్పి 39 రకాలైనటువంటి అపోహలు. అక్కడ 4 చెప్పాం. తాడు చూస్తే, తాడు తెలియక మాల, కర్రాని, నీటి ధారని చెప్పి అనుకున్నాడు పామని. ఇక్కడ 39 మహానిద్రలో. అక్కడ మనం చూసిన అజ్ఞానం కొంచెమే. ఈ అజ్ఞానంలో ఉన్నవాళ్ళు, రకరకాల ఫిలాసఫర్స్ ఈ ఆత్మని తెలుసుకోలేక రకరకాలుగా భావిస్తున్నారు. ఏమిటవి చెప్తున్నారు 19వ కారికలో. ప్రాణాదిభిరనంతైశ్చ భావైరేతైర్వికల్పితః మాయైషా తస్య దేవస్య యయా సమ్మోహితః స్వయం. రెండో లైన్లో మాయ
మాయైషా తస్య దేవస్య యయా ఆ యం తీసేయండి మధ్యలో యయా సమ్మోహిత స్వయం అంతే ఈ వికల్పిత అనేది ఏతైః అనంతైః చ భావైః ప్రాణాదిభిః వికల్పితః ఈ ఆత్మని తప్పుగా అర్థం చేసుకోవడం వికల్పిత అంటే మిస్టేక్ అంటారు మిస్సింగ్ అండ్ టేకింగ్ సంథింగ్ మిస్టేక్ ఉన్నది తీసుకోకుండా లేని దాన్ని తీసుకోవడం దాన్ని మిస్టేక్ అంటారు ఉన్నది తెలుసుకోకుండా మరొకటిగా గ్రహించడం మిస్టేక్ ఏతైః అనంతైః చెప్పబోయేటటువంటి ఈ కల్పనలు అన్నీ కూడా ఏతైః అనంతైః అంటే రాబోయే కారికల్లో నేను అనేకమైనటువంటి సిద్ధాంతాలు చెప్పే వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను వాళ్ళందరికీ భ్రాంతి ఆత్మ తెలియకపోవడం వల్ల ఏవేవో మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమని ప్రాణాదిభిః ఈ ప్రాణమే సత్యం అనేటువంటి మొదలైనటువంటి ఇవన్నీ కూడా ప్రొజెక్షన్స్ అంటారు కల్పనలు ప్రాణ మొదలైనటువంటిని కూడా అనేకమైనవి కల్పింపబడిన వాళ్ళ గురించి చెప్పబోతున్నాను నేను ఒక్క విషయాన్ని మనం తెలుసుకోకపోతే ఎన్ని అపోహలు వస్తాయో చెప్తున్నాను అన్నాడు ఒక్క పావును తాడును తెలుసుకోకపోవడం వల్ల నలుగురు 4 రకాలుగా చూశారు అదేవిధంగా ఆత్మను తెలుసుకోకపోవడం వల్ల అందరూ రకరకాలుగా ఇది సత్యం ఇది సత్యం ఇది సత్యం అని చెప్తున్నారు తెలుసుకోకపోవడం వల్ల ఏమేమి చెప్తున్నారని చెప్పి తర్వాత చెప్తారు ఎందుకు చెప్తున్నారు వాళ్ళందరూ ఏషా మాయా ఈ భ్రమలన్నిటికీ కారణం మాయా అంటున్నారు మాయే వీటన్నిటికీ కారణం ఏషా మాయా తస్య దేవస్య ఆ ఆత్మ యొక్క దేవస్య అంటే ఆ ఆత్మ యొక్క అని అర్థం యయా స్వయం సమ్మోహిత తనను తానే మోహింపజేసుకుంటున్నాడు ఆత్మ తానే కల్పించుకొని మాయ చేత తనను తానే మోహాన్ని పొందుతున్నాడు ఎలాగైతే మెలకుతో ఉన్నవాడు నిద్రలోకి పోయి తానే కళని కల్పించుకొని కళను చూస్తూ కళలో భ్రమపడిపోతున్నాడు తానే కల్పించాడు ఆ కళ ఉండడానికి తానే కారణం ఆ కళను అనుభవిస్తున్నది కూడా అతడే సృష్టించేవాడు కళని కళ ఉండడానికి తానే కారణం ఆ నిద్రపోయేవాడు అంటే కళలో ఉన్నటువంటి బాధలన్నీ అనుభవించేది కూడా వాడి అదేవిధంగా ఈ ఆత్మ మాయ అనే నిద్రలో మహానిద్రలో అంటే మాయలాంటి మాయ వల్ల అన్నీ కల్పించుకొని తానే కల్పించి తన నుంచే ఉంచుకొని కూడా అంటే తన వల్లనే అవి ఉంటున్నాయి ఆత్మ వల్లనే తానే భ్రమపడుతోంది మన నీడ చూసి మనమే భయపడినట్లు అదే విధంగా ఇక్కడ కూడా చెప్తున్నారు మాయయా ఏషా దేవస్య అంటే ఆత్మ యొక్క మాయ వల్లనే కల్పించుకొని నేను కల్పించుకుంటున్నాననే సంగతి మర్చిపోయి ఆ కల్పించినవన్నీ చూసి భయపడుతుంది చూడండి ఎట్లా ఉందో ఆత్మే అన్నీ కల్పించిన తర్వాత అవన్నీ చూస్తూ నేను కల్పించాను ఇవన్నీ అనే సంగతి మర్చిపోయి తాను కల్పించిన వాటిని చూసి తానే భయపడుతోంది ఎవరు ఆ వ్యక్తే ఆత్మరూపంలో ఉండి తెలియక కల్పించినవన్నీ చూసుకొని నిజమని భయపడుతున్నాడు తన ఆత్మని తెలియక ఏం చెప్పాలి చెప్పండి ఎవరెవరు వాళ్ళందరూ అంటున్నారు ఇక్కడ 20వ శ్లోకం నుంచి చెప్తున్నారు 36 దోషాలు రకరకాల భ్రమలు 20 నుంచి 28 వరకు ప్రాణ ఇతి ప్రాణవిదః భూతానీతి చ తద్విదః
గుణ ఇతి గుణవిదః తత్వానీతి చ తద్విదః మొదటిది భ్రమ. తద్విదః అంటే విదః అంటే ప్రతి కారికలో విదః విదః అని వస్తుంది 28 వరకు. విదః అంటే ఆ సిద్ధాంతం చెప్పేవాళ్ళు, గ్రూప్ ఆఫ్ ఫిలాసఫర్స్ అంటారు, ప్రాణవాదులు అని అర్థం. ఇది సత్యం, ఇదే కరెక్టు, నేను చెప్పేదే సత్యం అనేవాళ్ళు. మొదటి వాడు ఇది ధార, ఇది పాము, ఇది మాల అని వాళ్ళ భ్రమల్లో ఉన్నారు కదా. అదేవిధంగా ఈ యొక్క ప్రపంచాన్ని చూస్తూ దీని యొక్క సత్యం ఏమిటిరా అన్నాడు. ప్రాణం అండి అంటాడు ఒకడు, ఆత్మ కాదుట, ఇదంతా కల్పన అని కూడా తెలియదు వాడికి, ఇది సత్యం అనుకుంటున్నాడు. ఎట్లా? తద్విదః ప్రాణవిదః ప్రాణయితి అన్నారు. మొదటిది ప్రాణవిదః ప్రాణయితి, మొదటిది. ఎవరు వాళ్ళు? ప్రాణమే సత్యం ఈ ప్రపంచంలో అని ప్రాణవిధులు మాట్లాడుతున్నారు. ప్రాణాన్ని తెలుసుకున్న వాళ్ళు ప్రాణమే సత్యం దీని ప్రపంచానికి అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎట్లాగైతే వాడు తాడు చూసి ఇది పాము అన్నట్లుగానే ఈ ఆత్మతో కూడినటువంటి అద్వైత బ్రహ్మాన్ని తెలుసుకోకుండా ఇది ప్రాణమే ఈ జగత్తుకి సత్యం అంటున్నాడు. మొదటిది. తర్వాత రెండవ ఫిలాసఫర్లు భూతాని తద్విదః. భూతాని తద్విదః అన్నారు. భూతాని అంటే ఈ యొక్క పంచభూతాలను తెలుసుకున్న వాళ్ళు ఈ జగత్తంతా ఏముందండి, పంచభూతాలే. పంచభూతాలే, ఆకాశము, అగ్ని, నీరు, భూమి, ఇదే కదా కనపడుతోంది. ఏముంది ప్రపంచం అంటే? ఏం లేదు, 5 పంచభూతాలే మయం అండి ప్రపంచం అంటాడు. ఆత్మని చెప్పడు, ఇదంతా పంచభూతాలమయం. 2. మూడో వాళ్ళు గుణాః ఇతి గుణవిదః. గుణాః అంటే ఈ సాంఖ్య ఫిలాసఫర్స్ అన్నమాట. వీళ్ళేం చెప్తారు అంటే గుణములు, సత్వగుణం, రజోగుణం, తమోగుణమయమేనండి ప్రపంచం అంటాడు. ఏమిటయ్యా ప్రపంచం అంటే? ఏముందండి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని చెప్తారు. ఇది వాళ్ళు చెప్పేది. గుణవిదః గుణాః ఇతి. తర్వాత నాలుగో భ్రమ. 3 భ్రమలైనయ్యా. 4వ భ్రమ తత్వాని ఇది తద్విదః. తత్వాని అంటే 3 తత్వాలు, ఆత్మతత్వం, అవిద్యాతత్వం, శివతత్వం. 3 తత్వాలు చెప్తారు. తత్వాని ఇది తద్విదః అంటే శైవాహ అని అర్థం. శైవులు, ఈ 3 తత్వాలు చెప్పేవాళ్ళు శైవులు. తర్వాత కారికలో కంటిన్యూషన్. పాదా ఇతి పాదవిదః విషయా ఇతి తద్విదః లోకా ఇతి లోకవిదః దేవా ఇతి చ తద్విదః. పాద అంటే 3 పాదాలు చూసాం కదా ఇప్పుడు మనం. ప్రథమ పాద, ద్వితీయ పాద, తృతీయ పాద, విశ్వతైజస ప్రాజ్ఞ. ఈ పాదములే జగత్ సత్యం అంటాడు. 6 విషయాః ఇది తద్విదః. విషయాః ఇది తర్వాత చూస్తాం వచ్చేవారు. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.